దేవుడు మొదట సృష్టించిన మనుషులు ఆదాము మరియు అవ్వ. దేవుడు ఆదామును భూమి మట్టితో సృష్టించి అతనిలో జీవశ్వాసను ఊదగా అతడు జీవాత్మగా మారాడు. తరువాత ఆదాముకు సహాయకురాలిగా ఉండేందుకు దేవుడు అతని ఒక ఎముకతో అవ్వను సృష్టించాడు. దేవుడు వారిని ఏదెను తోటలో నివసించేందుకు ఉంచి అన్ని చెట్ల ఫలాలను తినవచ్చని అనుమతిచ్చాడు. కాని మంచి మరియు చెడు జ్ఞానవృక్ష ఫలాన్ని తినవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. ఏదెన్ తోటలో సర్పం అవ్వను మోసం చేసి నిషేధిత ఫలాన్ని తినమని ప్రలోభపెట్టింది. అవ్వ ఆ ఫలాన్ని తిని ఆదాముకి కూడా ఇచ్చింది. వారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినందువల్ల పాపం లోకంలోకి ప్రవేశించింది. దాంతో వారి నిర్దోషిత్వం పోయి సిగ్గు, భయం మరియు మరణం పొందుకున్నారు. దేవుడు వారిని శిక్షించి ఏదెన్ తోట నుండి బయటకు పంపాడు. ఆదాముకు కష్టపడి పనిచేసి జీవించాల్సిందిగా మరియు అవ్వకు ప్రసవవేదన మిక్కిలి హెచ్చించదనని దేవుడు తెలియచేశాడు. అయినప్పటికీ దేవుడు వారిపై కరుణ చూపి వారికి వస్త్రాలు అందించాడు. ఆదాము, అవ్వ కథ మనకు విధేయత, పాప ఫలితాలు, దేవుని కృప గురించి బోధిస్తుంది.